కిసిక్ 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 ఏముందో నాకు అర్థం కావట్లేదు. ట్రెండ్ అయితే అవుతుంది, 42 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. బట్ సాంగ్ ఇప్పుడు కంపేరింగ్ టు పుష్ప 1లో ఉన్న ఐటమ్ సాంగ్తో పోల్చుకున్నా కూడా అంత ఎఫెక్టివ్గా ఏం లేదు. అసలు ఆ ఫోటో తీసుకో అన్నదాన్ని సాంగ్ చేశాడు అసలు డిఎస్పి. ఆ టాలెంట్కి ఒప్పుకోవచ్చు, బట్ ఆ సాంగ్ వినడానికి కూడా అంతగా ఏం అనిపించలేదు నాకైతే. బట్ చూడాలి ఆ సిచ్యువేషన్కి సినిమాలో అలాంటి సాంగ్ ఉండాలా ఉండకూడదా అనేది సినిమా చూసిన తర్వాత మేబీ అర్థమవ్వచ్చు. నేనైతే అంత నాట్ ఇంప్రెస్. ట్రైలర్లో చాలా మంచి క్లిప్పులు చూపించాడు, బట్ ఈ సాంగ్ వచ్చిన తర్వాత వాబ్బో ఏంద్రా ఇది అనుకున్నాను నేనైతే. కానీ ఎక్కడో హిట్ అవ్వాలని మనసులో ఉన్నా ఏదో తేడా కొడుతుంది, ఎక్కడో ఏదో కొడుతుంది సీనా అనే ఫీలింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారు, ఇదే సుకుమార్ తోటి ఆర్య 1 హిట్ అయింది, ఆర్య 2 ఫ్లాప్ అయింది. అదే మాదిరిగా ఇప్పుడు పుష్ప 1 హిట్ అయింది, పుష్ప 2 ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందని చాలా మంది అంటున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు భయ్యా? అన్న, సుకుమార్ అనే వ్యక్తి చాలా టాలెంట్. ఆయన స్క్రిప్ట్ వైజ్ కానీ ప్రతిదీ క్యాల్కులేషన్తో రాసే వ్యక్తి. ఆ వ్యక్తి కంపల్సరీ ఆయన ఏమనుకుంటాడో అదైతే తీస్తాడు. ఇప్పుడు వేరే వాళ్ళకి నచ్చాలి నచ్చకూడదు అనేది సెకండరీ థింగ్. సినిమా ఒక డైరెక్టర్ వే ఎలా ఉంటుందంటే, నేను ఇది అనుకున్నాను, ఇది నేను తీస్తా, మీకు నచ్చిందా అది మీకు నచ్చినా నచ్చకపోయినా అది మీ ఒపీనియన్ మాత్రమే, నేను అనుకున్నది నేను తీస్తా అనే వ్యక్తి సుకుమార్. సో ఆయన ఏదైతే రాసుకున్నాడో పేపర్ మీద అది ఎగ్జాక్ట్గా చూపించగలడు. సో మ్యాక్సిమం బాగుంటుందని నేనంటే అనుకుంటున్నాను సినిమా. ఎందుకంటే ఆ ఫైట్స్ కావచ్చు, లేకుంటే ఇంకా వేరే వేరే కొన్ని సీన్స్ కావచ్చు, శ్రీవల్లి గురించి చూపించిన విజువల్స్ కావచ్చు, చాలా హైప్ తీసుకొచ్చాయి. బట్ ట్రైలర్ లో చూసుకుంటే మనము లాస్ట్ టైం తగ్గేది లేని చేతితోటి చేశారు గడ్డం కింద. ఈసారి ఆమె పేరేంది, రష్మిక కాలుతో చేశాడు, అలా చేయడం కరెక్ట్ అనుకుంటారు మీరు? చేయొచ్చు అన్న, దాంట్లో యాక్టింగే కదా. ఇప్పుడు సినిమాలో రేపులు చేస్తున్నారని రియల్ లైఫ్ లో చేయాలని కాదు కదా. ఈ సినిమా అనేది ఒక క్రియేషన్, అది ఎలా అయినా చేయొచ్చు, ఎలా అయినా చూపించచ్చు. అవతల వ్యక్తులు అంటే చెడు ప్రభావితం చేయకుండా ఏం చేసినా కరెక్టే. అది సినిమాలాగే చూద్దాం. బయట ఇప్పుడు సినిమాలో జరిగిందల్లా రియాలిటీలో జరగాలనే ఉండదు కదా. సమ్ టైమ్స్ రియాలిటీని తీసుకెళ్లి సినిమాలో పెడుతున్నారు తప్ప సినిమాలో జరిగేదాన్ని రియాలిటీగా ఎవరు చేయరు. బ్రో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ బ్రో, ఇంకోటి పుష్ప 2కి 710 రూపాయలు డబుల్ స్క్రీన్ లో అంటే మల్టీప్లెక్స్ లో అంటున్నారు, 350 రూపాయలు ఏమో సింగిల్ స్క్రీన్ లో అంటున్నారు. మీకు ఎలా అనిపించింది? అలా పెంచడం కరెక్ట్ అనుకుంటారు? అది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు అనుకుంటున్నాను నేనైతే, ఇంకా అవ్వదు కూడా. ఇంకోటి చాలా మంది పుష్ప లాంటి సినిమా ఇంకేది రాదు, అలాంటి సినిమాలు లేవని మాట్లాడే వాళ్ళకి ఒకటి చెప్తున్నాం. సినిమా స్థాయి పెరిగే కొద్దీ సినిమా రేటు పెరుగుతుంది, మనం అది నోటీస్ చేయాలి. ఇంకా చాలా మంది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి ముఖ్యంగా చెప్తున్నా, సినిమాలో దమ్ము లేదు కాబట్టి వీళ్ళు ఇష్టానుసారంగా 4 రోజుల్లో కలెక్షన్ జేబులకి దోచేసుకుందాం అని చెప్పేసి తీసుకుంటున్నారని ఒక టాక్ అయితే ఉంది. సో మీరేమంటారు భయ్యా? అది రాంగ్ అన్న, ఆ స్టేట్మెంటే రాంగ్. సినిమాలో దమ్ము ఉంటేనే ఆడుతుంది. నీకు కలెక్షన్ కావాలని చెప్పి ఇప్పుడు నువ్వు ఒక సినిమాకి 10 కోట్లు రేటు పెడితే వెళ్తావా? వెళ్ళవుగా. దాని వాల్యూ ఎంతో అంతే వాల్యూ ఉంటుంది ఏ సినిమాకైనా. ఇప్పుడు దేవరా సినిమా వచ్చింది, సింగిల్ స్క్రీన్ 150 రూపీస్ పెంచారు, ఏమైంది? 150 రూపీస్ ఏం కాదు. ఫ్యాన్స్ అనేవాళ్ళు చూడడానికి ఇష్టపడతారు, చూడాలనుకున్నాడు చూస్తాడు, ఇది ఎక్కువ రా అనుకున్నాడు మానేస్తాడు, అంతే. ఇప్పుడు వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెడతారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా మంది నేషనల్ అవార్డు గురించి చాలా మాటలు మాట్లాడారు. నేను రీసెంట్గా వీడియోస్లో చూసా. మెయిన్గా వాళ్ళకే చెప్తున్నా, ఒక్క నిమిషం. నేషనల్ అవార్డు అల్లు అర్జున్కి వచ్చింది, అలాంటి సినిమాలు ముందు రాలేదు అనే మాట చాలా మంది చెప్తుండగా విన్నా నేను. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, సినిమా స్థాయి పెరిగే కొద్దీ అవార్డులు పెరుగుతాయి తప్ప ఈ ఒక్క సినిమానే బెస్ట్ సినిమా, ఇలాంటి సినిమా ఇంకా లేదు అనే మాట అబద్ధం. మీరు ఎన్నన్నా అల్లు అర్జున్ మంచి హీరో, మంచి యాక్టర్, మంచి డాన్సర్, కానీ ఫ్యాన్స్ అని చెప్పుకునే నిబ్బిగాళ్ళకి చెప్తున్నా, జర జాగ్రత్తగా మాట్లాడండి. వేరే వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు, వేరే వాళ్ళు తీసేవి సినిమాలే, వేరే వాళ్ళకి హిట్లు ఉన్నాయి, వేరే వాళ్ళకి 1000 కోట్లు కూడా ఉన్నాయి, కానీ చూసుకొని మాట్లాడితే చాలా మంచిది. ఇప్పుడు బాహుబలి వచ్చి ఎన్ని రోజులు అయ్యిందన్న? మరి బాహుబలి వచ్చి దగ్గర ఎన్ని, ఒక 10 ఇయర్స్ అయింది. ఈ 10 ఇయర్స్లో ఏం బీకలేదు కదా. మరి 10 ఇయర్స్ స్పాన్లో సినిమా ఇండస్ట్రీ ఎంత డెవలప్ అయ్యింది. బాలీవుడ్ ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా చిన్న చూపు చూసేది, బట్ బాలీవుడ్ డైరెక్టర్లే వచ్చి మనతో సినిమాలు తీస్తున్నారు. అప్పుడు మన రేంజ్ పెరిగినట్టే కదా, అప్పుడు ఆటోమేటిక్గా కలెక్షన్లు పెరుగుతాయి. 5 రూపాయలు ₹10 పెట్టి చాక్లెట్ కొన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు అదే చాక్లెట్ని ₹2 ₹3 పెట్టి కొన్నాం. ఎందుకు ₹10 కొనొచ్చు కదా. ఎందుకంటే పెరిగే కొద్దీ వాల్యూ పెరుగుతుంది దేనికైనా. సాంగ్ డిసప్పాయింట్ చేసింది కిసిక్ అనే సాంగ్, అలాగే సినిమా కూడా డిసప్పాయింట్ చేస్తుంది అని కొంతమంది అంటున్నారు. దాని గురించి సినిమా చూసిన తర్వాత మాట్లాడాలన్న మనం. ఏదంటే ఒక సాంగ్ బాగాలేదు,
ఒక చిన్న డైలాగ్ బాగాలేదన్నంత మాత్రాన సినిమాని మనం ఇచ్చేయలేం కదా. ట్రైలర్లు చింపేస్తాయి సమ్ టైమ్స్. సినిమాకి వెళ్తే ఏముండదు డొల్లా. సినిమా చూసి ఏదైనా ఉంటే సినిమా తర్వాత మాట్లాడాలి కానీ మెగా ఫ్యాన్స్ కావచ్చు, లేకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్, వేరే వేరే ఏ ఫ్యాన్స్ అయినా కావచ్చు, ఏదైనా సినిమా చూసిన తర్వాత మాట్లాడదాం. ఏదైనా పర్లేదు, తర్వాత మాట్లాడుకుంటే చాలా బెటర్. ముందే మాటలు వదిలేస్తే మీకే నష్టం. థ్యాంక్ యూ. అంటే నాకు కొద్దిగా వీక్నెస్ మేడం. ఎందుకంటే కిస్సి అని కిస్సులు పెడుతున్నాడు కదా, నేను ఏమనుకున్నా అంటే లిప్ కిస్సులు పెడతాను అనుకున్నా. పైగా రొమాన్స్ కానీ శ్రీలీల అంటే నాకు ఒక వీక్నెస్ అని చెప్పాలి. ఎందుకంటే శ్రీలీల ప్రతిరోజు నా కళ్ళకి వస్తుంది. రియల్ మేడం, నిజంగా జోక్ కాదు, కామెడీ కాదు. నేను శ్రీలీలకు పెద్ద ఫ్యాన్ నేను. అవును మేడం. కాబట్టి మీరు దయచేసి ఈ మ్యాటర్ ఇంతతో ఆపేద్దాం. అంటే నాకు కంట్రోల్ తప్పిపోతాను మేడం, మీ ఇష్టం అది. పుష్ప మూవీలో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ వచ్చింది. దానికి దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? ఉంది మేడం. దాంట్లో సమంత, దీంట్లో శ్రీలీల. అంటే కానీ సమంత దాంట్లో రొమాన్స్ ఏం చేయాలి, కానీ దీంట్లో శ్రీలీల రొమాన్స్ చేస్తుంది. అబ్బా, నాకైతే అసలు నిద్ర పట్టట్లే. నాకు నా వల్ల కావట్లేదు. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుంది, థియేటర్లోకి ఎప్పుడెప్పుడు పోదామా, కాళ్ళు చేతులు ఎర్ర కొట్టుకొని మరి సినిమా థియేటర్ గోడకు దూకి మరి సినిమాలో పోయి లక్షలు, అదే టికెట్ లక్షలునే పర్లే కొనేస్తా, అంతే. కొనేసి సినిమా చూసేస్తా. ఇప్పుడు మొన్నటి వరకు మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నారు కదా, ఇప్పుడు ఈ సాంగ్ వల్ల ఏమన్నా డౌన్ అయ్యే సిచ్యువేషన్ ఉందా? ఆ పుష్ప 2 మూవీ అంటే మొన్నటి వరకు మెగా ఫ్యాన్స్ వచ్చేసి మూవీని ఆపుతాం అనేవాళ్ళు. సో అట్లా ఎవరెన్ని ఆపినా ఒక స్టేట్లో ఆపుతారు, మిగతా అన్ని స్టేట్లో ఆపలేరు కదా. మరి ఈ స్టేట్లో అయితే ఇంకా వాళ్ళ కాదు. సరే, ఒక 2 స్టేట్లు ఆపినా, మరి తమిళ ఉంది, కన్నడ ఉంది, హిందీ ఉంది, అదే బెంగాలీ అంతా పట్నా, మరి ఇదంతా ఆపలేరు కదా. పైగా వరల్డ్ వైడ్ అమెరికా, చైనా అంతా అంటారు. కాబట్టి ఎవరో పైగా మెగా ఫ్యామిలీ కంటూ ఫ్యాన్స్ ఉండరు, కానీ మరీ అంత లేరు ఎవరు. ఏదో డబ్బులు ఇస్తే తీసుకొని చేసింది, కానీ నిజంగా ఎవరికి ఉండరు మేడం ఫ్యాన్స్. నాకు తెలిసి ఎవరికి ఉండరు, ఎవరు ఉండరు ఫ్యాన్స్. అంటే ఫ్యాన్ అంటే ఇప్పుడు ఏంది అంటే వాడు ఏది చెప్తే అది చేయడు. ఏంది మేడం ఇది అన్నీ? అసలు ఫ్యాన్స్ ఎవరికి లేరు నిజం ఇది. ఎందుకంటే డబ్బులు తీసుకొని చేస్తారు అందరూ. లేకపోతే ఓడెవడో కోసం ఈడు పాల పేటలు కోసుకొని రక్తదానం, అన్నదానం ఎవడు చేయడు. ఎవరికోసి చేసిన తోలేమని చెప్పండి. పైగా వాళ్ళు ఏమైనా పెద్ద యాక్టర్లా? ఇప్పుడు మెగా ఫ్యామిలీలో చిరంజీవి తప్ప మిగతా యాక్టర్లు లేరుగా ఎవరు. వాళ్ళు ఏమైనా పెద్ద యాక్టర్లు, వాళ్ళు ఏమైనా అన్ని క్యారెక్టర్ కానీ చేసిరా? లేదు కదా. అసలు వాళ్ళు హీరోలు. వాళ్ళ బదులు మేడం వాళ్ళ ప్లేస్లో మిమ్మల్ని పెడితే బాగుంది మేడం. ఆనంద పెడితే బాగా. వాళ్ళు హీరోలు అందరూ వేస్ట్ గళ్ళే. చిరంజీవి వాడు తప్ప మిగతా అందరూ వేస్ట్, దండగా అందరూ. ఇప్పుడు పుష్ప 2 మూవీకి ఇట్లా టికెట్ చార్జెస్ పెంచుతాం అంటున్నారు కదా, పెంచితే ఏమైనా యూజ్ ఉంటుందా? పెంచితే వాళ్ళకి లాభాలు ఉంటాయి, మనకేముంటుంది మేడం? మాకైతే ఏముండదు. మీకైనా ఉంటుంది ఏమో, నాకైతే ఏముండదు. మా లాంటి పేదవాళ్ళకి అయితే ₹1 ఉండదు ఆదాయం. ఓడి పోతాడు పైకి, మాకేం వచ్చింది? అసలు టికెట్లు ఎవడండి కొనేవాడు? నేనైతే సినిమా టికెట్ కొన్నా, దూరతా హాళ్ళు చూద్దాం ఏమవుతుంది, దీనికి పోతాం లేదో, కొట్టి నన్ను బయట వేస్తారు. సర్లే ఏదో ఒకటి. ఇప్పుడే సినిమా చూడకపోతే ఏమి? ఇప్పుడు ఎలాగో పైరసీ వస్తుందిగా, ఏదో రాత్రి వరకు ఆగామంటే అదే వస్తుంది, అంతే కదా. ఐ బొమ్మ, అవును, నేను చూసింది ఐ బొమ్మలను చూసా. ఏంది ఇప్పుడు? ఏది నన్ను ఏం చేయమంటావు? టికెట్ డబ్బులు ఇస్తావా? డబ్బులు అల్లు అర్జున్ ఫ్యాన్ అంటావు, పాస్టర్ ఫ్యాన్ అంటావు, డబ్బులు. అసలు జగన్ సీఎం అయితే బెటర్. ఎందుకంటే ₹5 టికెట్, సినిమా టికెట్ ఒక ₹5 పెట్టండి. ఏంటండి ఇది అన్యాయం, దారుణం. 500, 1000, 1,00,000 ఏంటంటే సినిమా టికెట్? ఎవడండి చెప్పిందే? సినిమా టికెట్ ₹5కి, రూపాయికి, ₹2 వస్తే ₹5 సినిమా అని అంటే జనాలు సినిమా పోయింది కదా, ఎక్కడ పోద్ది? అంటే సినిమా వాల్యూ తగ్గిపోయింది. లేదు మేడం, తగ్గదు, పెరగతుంది ఇంకా. అంటే సినిమా పట్ల అందరికి జనాలకి. అవును మేడం, పెట్టండి. మీరు కావాలంటే మీరు ఒకసారి పెట్టండి. ₹5 సినిమా టికెట్ పెట్టండి. జనాలు థియేటర్ తండాలుగా ఇల్లు వాకిలు వదిలేసి, చుట్టూ పబ్లిక్ పార్కులు అంతా వదిలేసి వాళ్ళు సినిమా థియేటర్లో టెస్ట్ అయిపోయి చూడండి. ఖచ్చితంగా సినిమా టికెట్ ₹5 పెట్టండి. హాయ్ అండి. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ నుంచి ఒక ఐటమ్ సాంగ్ రిలీజ్ అయింది, ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే దెబ్బలు పడతాయి అంటే ఎవరికి దెబ్బలు పడతాయి, అంటే దేని గురించి దెబ్బలు పడతాయి, అసలు ఎందుకు దెబ్బ సాంగ్ అని దెబ్బలు పడతాయి అని నిజంగా ఒక కొత్త క్రియేటివిటీ తెచ్చిండ్రు సినిమాలు. అసలు ఆ సాంగ్ అసలు డ్యాన్స్ ఇయ్యలే, కొద్ది ఇచ్చిండ్రు, కానీ ఓవరాల్గా థియేటర్లో చూస్తే చాలా బాగుంటుంది. అంటే దెబ్బలు దేని గురించి పడతాయి నాకు అదే అర్థం అవ్వట్లేదు. అంటే దేని గురించి దెబ్బలు పడతాయి అనే కాన్సెప్ట్ నిజంగా అది ఎవరికి దెబ్బలు పడతాయి, దేని గురించి పడతాయి, నిజంగా చాలా బాగుంది సాంగ్. అయితే చాలా అద్భుతంగా తీసిండ్రు. అంటే ఇట్లాంటి పాట ఎప్పుడు రాలే, గతంలో కానీ ఎప్పుడు రాలే. అసలు ఎవరికి దెబ్బలు పడతాయి అనేది సాంగ్ రాలే, ఇది వచ్చింది చాలా అద్భుతంగా. సాంగ్ అయితే చాలా బాగుంది. ఇంకేం చెప్తాము, వాళ్ళకి ఏం పని ఉండదు, సో వాళ్ళ గురించి మాట్లాడేంత టైం గిట్ లేదు. నేను అసలు బేసిక్లీ ఏంటంటే అట్లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడు. సినిమా ఓవరాల్గా చూస్తే నీకు అర్థం అవుతుంది ఎందుకు దెబ్బలు పడతాయి, దేనికి దెబ్బలు పడతాయి అన్నారు.
ఎందు గురించి ఆ పాట పెట్టారు అది చూడాలి ముందు. మీరు చూసి మాట్లాడాలి కానీ ఏదో నాకు పాట నచ్చలేదు. ఇంతకు ముందుకు కోకా పెడితే సాంగ్ వచ్చింది, ఎంత బాగున్నది, మంచి రీచ్ వచ్చింది. ఏ దానికైనా టైం పడుతుంది కొద్దిగా. సినిమా నువ్వు ఓవరాల్గా సినిమా చూస్తే మీకు అర్థమైంది. ట్రైలర్లో ఎటువంటి గటప్స్ వేసి ఎటువంటి డైలాగ్స్ ఇచ్చిండు తెలుసా? అరగుండు అసలు ఏ సినిమాలో ఇయ్యలే. అరగుండు క్యారెక్టర్ అసలు ఎందుకు అరగుండు కొట్టిండ్రో నాకు అర్థం అవ్వట్లేదు. ఇందులో ఈ సాంగ్లో దెబ్బలు పడతాయి అని ఎందుకు దెబ్బలు పడతాయో అర్థం అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే అరగుండు కొట్టిండు వేరే లెవెల్, నేషనల్ అనుకుంటేవి అప్పా, ఇంటర్నేషనల్ అప్పా, అసలు ఆ డైలాగ్ వేరే. ఫైర్ కాదు, డబల్ ఫైర్ కాదు, అసలు ప్రపంచానికే ఫైర్ తెచ్చిండు అల్లు అర్జున్ అన్న. ఇంకోటి ఏంటంటే ఇంకో డైలాగ్ ఉంది, ఏది పార్టీ లేదా పుష్పాన్ని ఫస్ట్ పార్ట్లో చెప్పారు. ఈసారి పార్టీ ప్రపంచంతో పార్టీ ఉంది పుష్ప అన్నారు. ఈసారి ప్రపంచంలో ఓల్డ్లోనే గుర్తుపట్టేంత క్రేజ్ తెచ్చుకున్నాడు కదా అల్లు అర్జున్ అన్న. నిజంగా గటప్ ఏదైతే అమ్మవారి గటప్ ఉంది తెలుసా, నిజంగా దానికి ఎంతో కనెక్ట్ అయినమ్మ నేను. ఏ హీరో అన్న చేసిండో లేదో కానీ అన్న మొత్తము చాలా బాధతో చెప్పారు, అన్నగిటే చెప్పారు. అసలు ఆ గటప్ వేసి నిజంగా అంత గటప్ వేసి డ్యాన్స్ చేయడం కానీ ఫైటింగ్ చేయడం కానీ గొప్ప విషయం అది, అసలు చాలా గొప్ప విషయం. ఇంకోటి అరగుండు కొట్టడం క్యారెక్టర్ వేరే లెవెల్, ఇందులో దెబ్బలు పడతాయి అన్నది వేరే లెవెల్. ఫైర్ తెచ్చినాము, డబల్ ఫైర్ కాదు, ట్రిపుల్ ఫైర్ కాదు, ప్రపంచంతో ఫైర్ తెచ్చిండు. పార్టీ లేదా పుష్ప అంటే ప్రపంచంతో పార్టీ ఉంది పుష్ప ఈసారి. అది బాహుబలి కన్నా ఎక్కువ కలెక్షన్స్ చేస్తుంది అని కొంతమంది 100% బాహుబలి రేట్లు బద్దలు కొట్టడానికి బాక్స్ ఆఫీస్ కాదు, అసలు వరల్డ్లోనే ప్రపంచంలోనే అల్లు అర్జున్ అన్న గుర్తు పెట్టే స్థాయికి వెళ్ళిపోయిండు అన్న. నిజంగా ఇండస్ట్రీలో ఎవరన్నా రష్మిక మందనతోటి తగ్గేదే లేదా అని కాళ్ళుతో ఈ ప్రపంచంలోనే ఎవరు చేయరు, అటువంటిది తగ్గేదే లేదు అని కాళ్ళతో అన్నారు. నిజంగా అన్న ఆయన కష్టంతో మనము కష్టపడి పేరు తెచ్చుకోవాలని నిజంగా ఎవరు చేయరమ్మా, అసలు ఇండియాలో కాదు వరల్డ్లోనే ఎవరు చేయరు. ఇట్లా తగ్గేదేలే అని కాల్తో ఎవరు చేయలేరు. నిజంగా అల్లు అర్జున్ అన్న చేసిండుగా, సో ఎంత గొప్ప విషయం అది. పుష్ప 2 మూవీ టికెట్స్ ని రేట్ పెంచుతా అంటున్నారు, పర్వాలేదమ్మా, వాళ్ళు ఎంతనన్నా పెంచుకోండి, చూసే వాళ్ళు కంపల్సరీ చూస్తారు. అది 1000 కానీ 2000 కానీ 3000 కానీ ఎంతనైనా కానీ మేమైతే కంపల్సరీ చూస్తాము సినిమాని. అది పుష్ప 2 మూవీని మెగా ఫ్యాన్స్ ఆపుతారని చెప్పేసి అట్లా అంటున్నారు. ఎందుకు ఆపుతారమ్మా సినిమాని, ఎందుకు ఆపుతారు, దేని గురించి ఆపుతారు? ఎవ్వరు ఆపరు, సినిమానే. సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఇంకెందుకు బాధ, డేట్ గిట్ట ఫిక్స్ చేసిరు, సినిమా రిలీజ్ అవుతుంది, దేనికి ఆపుతారు? ఎవ్వరు ఆపరు. అవన్నీ రూమర్స్, ఏదో పని పాట లేని వాళ్ళు ఏదో రూమర్స్, మాకేం పని లేదు ఎక్కడ గొడవ పెట్టాలనే ఆలోచనలో ఇంతకు ముందు గిట్ట ఇదే టాపిక్ అది అయింది. అల్లు అర్జున్ అన్న వెళ్ళి అక్కడ ఆయన కలిసిండంట. ఈ ఓట్లు లేని కొడుకులు ఉన్నారు కదా యూత్, మా హీరో ఇంత దెబ్బలు తినేదే మేము, మా యూతే దెబ్బలు తినాలి, వాళ్ళు అందరు మంచిగా ఉంటారు. అల్లు అర్జున్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న, చిరంజీవి అన్న అందరూ బాగానే ఉంటారు. దెబ్బలు పడాల్సింది ఎవరు? ఫ్యాన్స్ మాత్రమే, ఇంకా ప్రజలు మాత్రమే. మీరు ఏదైతే మాట్లాడుతారో వాళ్ళే దెబ్బలు తింటారు తప్పితే వాళ్ళకేం కాదు, వాళ్ళకి అయ్యే నష్టం ఏం లేదు. వాళ్ళంతా ఒకటి, ఎల్లకాలం ఎప్పుడు కలిసే ఉంటారు. కానీ ఇవేమి యూతే దెబ్బలు తినేది, కానీ వాళ్ళు జైలు పాలు అవుతారు, కానీ యూత్ దెబ్బలు తింటారు. వాళ్ళు ఒక్కటే అమ్మా అసలు. అది థ్యాంక్ యూ.